రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ వద్దని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వివరాలు చూద్దాం. నీటిపారుదల రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. శాసనసభలో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ల ద్వారా ఇరిగేషన్పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ పియర్ 20 కింద నుంచి పై వరకు ఏర్పడిన పగుళ్లను ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను గత ప్రభుత్వం నిర్మించిందని 19 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఆలోచన చేసిందన్నారు. అయితే డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం కారణంగా కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు. 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజ్ని కేవలం 3 ఏళ్లలోనే కుప్పకూలిపోయే స్థితికి తీసుకొచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రం అబద్దాల పుట్ట అని బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు అన్నారు. ఇందులో సత్యదూరమైన విషయాలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. అయితే గత 3-4 రోజుల నుంచి అన్న సభ కాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను. కానీ అధ్యక్ష, వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారమని, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం సరికాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోకుండా మేడిగడ్డ బ్యారేజ్ కట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావులు కలిసి ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. అన్ని ఎగ్జామిన్ చేసినాం, కంక్లూజివ్ రిమార్క్స్ ఇచ్చిండ్రు, తర్వాత ఫైనల్ రికమెండేషన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష 13వ పేజీలో. ఈ ఫైనల్ రికమెండేషన్లో ఏమన్నారో ఈ ఒక్క సెంటెన్స్ చెప్తా, ఈ తర్వాతైనా మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారికి క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్నా అధ్యక్ష. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water to mid-Maner reservoir is not desirable. Very clear, crystal clear. మేడిగడ్డ బ్యారేజ్ మాదిరిగానే సుందిళ్ల, అన్నారం పరిస్థితి ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపొద్దని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని వెల్లడించారు. పగుళ్లకు రిపేర్లు చేస్తే ఉన్న ప్రాజెక్టు కూలిపోతుందని స్పష్టం చేసిందన్నారు. సభలో హరీష్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజం కావని, ఇలాంటి తప్పిదాలకు గత ప్రభుత్వమే కారణమని మంత్రి జూపల్లి విమర్శించారు. ఇరిగేషన్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్ష సభ్యుల మధ్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ సభ్యుడు కోనంనేని సాంబశివరావు, బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.